టైం పాస్ చేయాలంటే మీరేం చేస్తారు? చాటింగ్ చేస్తాం. నేను అంతే, చాటింగ్ చేస్తాం. చాటింగ్ లో మునిగిపోతారా? వన్ డే లో సెలబ్రిటీ అయిపోవాలంటే ఎవడో ఒకటి వేసేస్తాం. అమ్మ బాబాయ్ ఏంటండి బాబాయ్? బీరేసి ఒక జాయింట్ బిర్యానీ తినేసి ఉన్నాను. కుమ్ముడే గుమ్ముడు తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. అప్పుడు సెలబ్రేట్ అయిపోతాం. హస్బెండ్ గ్రేటా, వైఫ్ గ్రేటా? హస్బెండ్ గ్రేట్. కారణం లేకుండా సారీ చెప్తాడుగా. సారీ చెప్తారు. మరి తీసుకెళ్ళిపోతే వాళ్ళు గ్రేట్ అంటారు, తీసుకెళ్ళకపోతే మమ్మల్ని గ్రేట్ అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి అనేది చాలా కష్టపడి చేసి మీకు 120 కూరలు చేసి అన్ని చేస్తుంటే మరి వైఫ్ గ్రేట్ కదా? వంట వండుతాను నేను అవుతాయి. పొద్దున్న ఇల్లు ఊడుతాను. అప్పుడు మీరు వంట వండుతారు, ఓకే. వాళ్ళు పిల్లల్ని కానీ వాళ్ళని పోషించాలి కదా. పిల్లల్ని కాలాలంటే మేము ఉండాలి కదా ముందు. మీరు ఉండాలంటే మరి వాళ్ళు కనాలి కదా. మీరు మరి చేసుకున్నారు, మీరే కదా చేసుకుంది. 3 ముళ్ళు వేసింది ఎందుకు? 3 ముళ్ళు వేసారు. పంతులు గారు ఆల్రెడీ నీ చరిత్ర అయిపోయిందిరా బాబు, 3 ముళ్ళు వేసేవరా రే. ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఇటు పోయావు, అంటారు. అమ్మ ఎక్కడికి వెళ్ళదు. వాళ్ళకుండే భయాలు వాళ్ళకుంటాయి, మీరేం చేస్తారా అని. వైఫ్ ని సపరేట్ గా చూడమని అంటలేదు నేను, మనలో భాగంగా ఉండమంటున్నాను. అంటే తను కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నలుగురితో ముచ్చట్లు ఎడుతుంది. వెళ్ళి అడుగుతున్నావా ఎందుకు అక్కడ ముచ్చట్లు ఎట్టావు, రావే నువ్వు వచ్చాను అంటానా? అన్న కదా. అలాగే మేము వెళ్ళి నలుగురితో ముచ్చట్లు ఎట్టాం అనుకో, మా బాయ్స్ ఉన్నారు, మేము జస్ట్ ముచ్చట్లు పెట్టుకున్నాం అనుకో, ఏంటి అక్కడ మీటింగ్, సాయంకాలానికి వాటర్గా అంటారు. అంటే దేనికి వెళ్ళినా అక్కడికి వస్తుంది మాట. ఈ జగన్ గారి క్వార్టర్ ఏం తాగుతాం మేము? హైదరాబాద్ గారు తాగుతాం కానీ జగన్ గారి క్వార్టర్ ఏం తాగుతాం? తాగి లివర్లు పోతున్నాయి అంతే, అంతేం లేదు. టైం పాస్ చేయాలంటే ఏం చేయాలి? టైం పాస్ చేయాలంటే ఏం చేయాలి? అలాగే కాలేజ్ దగ్గరికి అన్న వెళ్ళి చేసుకోవడమే లైన్ ఇంకా. వన్ డే లో సెలబ్రిటీ అయిపోవాలంటే ఏం చేస్తావు? వన్ డేలోనా ఏముందో, సెలబ్రిటీ అయిన వాళ్ళు ఎవరైనా తిట్టాలి లేదా కొట్టాలి. అమ్మాయిలు ఫ్రెండ్స్ అవడం వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయి? అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వడం కష్టంగా ఉంది. లవర్స్ అవ్వకూడదు. నాకు అర్థం కాలేదు సార్. అమ్మాయిలు ఫ్రెండ్సే ఉండాలి, ఓకేనా? లవ్ చేయకూడదు. ఓ దట్టా ఐ థింక్ వాట్. ఓకే. హస్బెండ్ గ్రేటా, వైఫ్ గ్రేటా? ఇది కొంచెం మనకి ఎందుకు, అది ఇంకా పెళ్ళవలేదు కాబట్టి నేను చెప్పలేను. ఒకవేళ అయినా తర్వాత అయినా పడాలి కదా. సో వైఫ్ గ్రేటా, హస్బెండ్ గ్రేటా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హస్బెండే గ్రేట్ అండి. ఏ వైఫ్ కాకూడదా? అంటే మన కోసం అంత ఇదిగా కష్టపడి ఇంట్లో అన్ని చేసుకొని చెందుకొని. నువ్వు చెప్పలే. చాలా చేస్తారు. చేసుకున్నోడు తెలుస్తుంది బాధ. చేసుకున్నాడు. చేయాలంటే ఏం చేయాలి? టైం పాస్ చేయాలండి. ఏం చేస్తాం? ఫోన్ నొక్కుతాం, క్రికెట్ ఆడుకుంటాం. ఓకే. అమ్మాయిలు ఫ్రెండ్స్ అవడం వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయి? కష్టాలంటే ఏముంది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, టైం వేస్ట్ అయింది, మైండ్ కూడా పోయిద్ది. ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే. హస్బెండ్ గ్రేటా, వైఫ్ గ్రేటా? హస్బెండ్ గ్రేట్, వైఫ్ అంటే హస్బెండే గ్రేట్. వైఫ్ కాదా అన్న? వైఫ్ ఇంట్లో ఉంటే బట్టలు ఉతికిద్ది అంటున్నది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మరి అయ్యాలి ఇంట్లో ఉండి చెయ్యాలి అన్న. పని మనుషులు కూడా పెట్టుకుంటాం కదా మనం, పని మనుషులు కూడా పెట్టుకొని చేపిస్తారు. పని మనుషులు చేసేది పని మనుషులు అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ పని మనుషులు పెట్టుకుంటారు, వాళ్ళందరూ చేస్తున్నారుగా. హస్బెండ్ వైఫే చేస్తున్నారా? చేయట్లేదుగా. వంటలు వండడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడానికి. ఈ మగవాడు అంటే ఖచ్చితంగా చేయాల్సింది. బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేయాలి, వర్క్ చేయాలి, ఏదో పని చేయాలి, డబ్బులు తీసుకురావాలి. చేయాలంటే ఏం చేయాలి? బయట తిరగాలి,
ఆడుకోవాలి, ఫోన్ యూజ్ చేయాలి. ఓకే, అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయి? అలాంటివి వస్తే అమ్మాయి ఫ్రెండ్స్ అయితే గర్ల్ ఫ్రెండ్ విషయంలో కష్టాలు వస్తాయి. వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు అని అబ్జెక్షన్స్ పెడతారు. హస్బెండ్ గ్రేటా, వైఫ్ గ్రేటా? హస్బెండ్ గ్రేట్. ఏ వైఫ్ కాదా? కాదు. ఎందుకు? గ్రేటేలే. ఇద్దరే గ్రేటేనా? గ్రేటే. దేనికి అనిపిస్తుంది నీకు అలా? హస్బెండ్ గ్రేట్, వైఫ్ గ్రేట్? ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. హస్బెండ్ గ్రేటా, వైఫ్ గ్రేటా? ఇద్దరు గ్రేటే. ఇంటెలిజెంట్ ఫెలో. ఎందుకు ఇద్దరు గ్రేట్? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాబట్టి గ్రేటా?